కొనుగోలు చేయాలంటూ నిర్మల్ జిల్లా రైతులు రోడ్డెక్కారు. మామిడ మండలం న్యూ సాంగ్వి హైవేపై ఆందోళనకు దిగారు. గిట్టుబాటు ధరతో ధాన్యం కొనుగోలు, సరిపడా గన్నీ బ్యాగులు సప్లై చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్టుగా మారిపోయింది మామిడి రైతుల పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మామిడి రైతులు ఆందోళన బాట పట్టారు. వరి, మొక్కజొన్న తరహాలోని మామిడి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంగు, మచ్చల నెపంతో దళారులు తమ కష్టం దోచుకుంటున్నారని వాపోయారు. గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతున్నారు రైతులు. మాకు మార్కెట్ దళారు తీసుకోపోతే మామిడికాయను వాళ్ళు మమ్మల్ని అట్టిగానే 20 రూపాయలకు కేజీ తపస్సు చేస్తే ఎంత సారు అన్న కానీ మేము లచ్చలు పెట్టి అమ్మాడితే కానీ వాళ్ళు దేకుతలేరు. అట్టిగానే 20 రూపాయల కిలో వారం వచ్చి వచ్చినా కానీ మళ్ళీ ఇప్పుడు పైసలు లేవు అని 15 రోజుల తర్వాత మేము ఏం చేసుకోవాలంటాను అని చెప్పి బెదిరించుడు మమ్మల్ని. మీరు ఏం చేసినా కానీ ఒక గవర్నమెంట్ మీరు పట్టించుకొని ఒక మార్కెట్ ఏర్పాటు చేసి మాకు ఈ ఈ తోటలు పట్టుకున్న దళారులకు మాకు వీళ్ళకు కొంచెం న్యాయం చేస్తే మేము కొద్దిగా బతకగలిగటానికి మాకు రేవు ఉంటుంది. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలంటూ మెదక్ జిల్లా శివంపేట చిన్నగొట్టిముక్ల చౌరస్తా రైతులు ధర్నాకు దిగారు. అటు నర్సాపూర్ మార్కెట్ యార్డ్ దగ్గర కూడా రైతులు ఆందోళన చేపట్టారు. సీరియల్ ప్రకారం కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం ఎన్ని రోజుల నుంచి పనిచేసేది 6 నెలల నుంచి కష్టపడ్డది 6 రోజుల ఖతం అయిపోతుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరులో మొక్కజొన్న రైతులు రాస్తారోకో చేశారు. గూడూరు మహబూబాబాద్ హైవేపై ఆందోళనకు దిగారు. కాంటాలు, గన్ని సంచుల కోసం అధికారులు అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల దగ్గర రోజుల తరబడి ఎదురు చూస్తున్నా కూడా తమను ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరతో కొనుగోలు చేసే వరకు ఆందోళనలు ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. అటు జగిత్యాల జిల్లా కోరుట్లలో కూడా రైతుల ఆందోళనకు దిగారు. రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని జగిత్యాల నిజామాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తూకంలో జరుగుతున్న మోసాలని అరికట్టాలంటూ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ యాదగిరిగుట్ట మండలం మల్లాపురం రైతులంతా ఆందోళనకు దిగారు. బస్తాలకు నిప్పు పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఒడ్లు కొనలేని కాంగ్రెస్ పార్టీ వెంటనే ఒడ్లు